చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఐ వేధింపులు భరించలేక మహిళా డాక్టర్ సూసైడ్ చేసుకున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 4 సార్లు అత్యాచారం చేసినట్లుగా కూడా తన అరచేతిపై ఒక నోట్నైతే రాయడం జరిగింది. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక దుమారాన్ని రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాలతో తక్షణమే సీఐ ఎవరైతే ఉన్నారో వాడిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. తన అరచేతిలో సూసైడ్ నోట్ రాసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. గత 5 నెలల్లో ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ అయ్యుండి 4 సార్లు అత్యాచారం చేసినట్లు కూడా ఆ నోట్లో రాసిందామె. తనను మానసికంగా భౌతికంగా ఎస్ఐ గోపాల్ బద్నే తనను వేధించినట్లు కూడా ఆమె తన చేతిపై రాసుకున్న నోట్లో పేర్కొంది. ప్రస్తుతం ఫల్టన్ సబ్ జిల్లా ఆసుపత్రిలో ఆమె మెడికల్ ఆఫీసర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ ఆత్మహత్య ఘటన పట్ల మహారాష్ట్రలో రాజకీయ దుమారం చెలరేగుతుంది. ప్రస్తుతం నిందిత పోలీస్ ఆఫీసర్ను కూడా సస్పెండ్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆత్మహత్యకు ముందు కూడా ఆ డాక్టర్ డిప్యూటీ ఎస్పీకి లేఖ రాసినట్లు కూడా సమాచారం అయితే మనకు అందుతుంది. జూన్ 19వ తేదీన ఫల్టన్లో ఉన్న డిప్యూటీ ఎస్పీకి పంపిన ఆ లేఖలో ఫల్టన్ గ్రామీణ పోలీస్ శాఖకు చెందిన 3 అధికారులు తనను వేధించినట్లు కూడా చెప్తోంది. బద్నేతో పాటు పాటిల్, లద్బుత్రే అనే అధికారుల పేర్లను కూడా ఆమె ఈ లేఖలో వెల్లడించడం జరిగింది. దీనిపై లీగల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆమె తన ఫిర్యాదులో కోరింది. కేసును తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కూడా ఆమె గతంలో తన లేఖలో తెలిపింది. పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మృతికి గల కారణాలపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల ప్రకారం ఆఫీసర్ బద్నేను కూడా తక్షణమే సస్పెండ్ చేసినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వైద్యురాలి ఆత్మహత్య ఇప్పుడు సంచలనంగా మారిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓ ఎస్ఐ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కూడా అరచేతిలో సూసైడ్ నోట్ రాసుకొని కూడా తను ఈరోజు బలవన్మరణానికి పాల్పడిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 5 నెలల్లో ఆ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ 4 సార్లు అత్యాచారం చేసినట్లు కూడా ఆమె ఆ నోట్లో కూడా క్లియర్గా చెప్తూ ఉంది. అలాగే బీద్ జిల్లాకు చెందిన వైద్యురాలు సతారాలోని ఫల్టాన్ ప్రాంతంలో గల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉంది. గురువారం రాత్రి ఆమె ఫల్టాన్లో హోటల్ గదిలో ఉర్రి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మృతురాలి అరచేతిపై ఓ నోట్ ఉండటాన్ని కూడా అధికారులు గుర్తించడం జరిగింది. వైద్యురాలి ఆత్మహత్య ఘటనపై ఆమె బంధువులు తీవ్ర ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చేలా బాధితురాలపై ఉన్నతాధికారులు పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేసేవారని కూడా ఆరోపించారు. నకిలీ పోస్టుమార్టం రిపోర్టులు, రోగులు లేకపోయినా వారితో ఫిట్నెస్ రిపోర్టులు ఇచ్చేలా ఆమెపై ఒత్తిడి తెచ్చారని కూడా అన్నారు. దీనిపై ఇప్పటికే ఆమె ఎస్పీ, డీఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపింది. దీనిపై మహారాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ రూపాలి కూడా స్పందించడం జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా చెప్తూ ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ కూడా తక్షణమే ఆ 2 పోలీసులు కూడా సస్పెండ్ చేయాలని ఎస్పీనైతే ఆదేశించడం జరిగింది.